గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దేశమ్మా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేవుడు చేసిన మేలంతటిని బట్టి ఈ యొక్క స్వాతంత్ర దిన సందర్భంగా దేవుని సన్నిధిలో మనం సంతోషించి గంతులు వేయాలి అని దేవుడు సెలవిచ్చాడు. దేవుని సన్నిధిలో మనం సంతోషించినప్పుడు దేవుడిచ్చిన స్వాతంత్రమును బట్టి ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఆనందించాలి. దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని బట్టి ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో గంతులు వేస్తూ భయపడక గంతులు వేస్తూ సంతోషించేవారిగా జీవించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా దేవుడు గొప్ప కార్యములు చేశాడు కాబట్టి మనం భయపడక సంతోషించి గంతులు వేయాలి అని దేవుడు సెలవిచ్చాడు. గత సంవత్సరాలంతా దేవుడు మనలందరినీ కాపాడి మన భారతదేశమును తన హస్తాల క్రింద భద్రపరిచిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంతోషించి గంతులు వేయిస్తూ దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎల్లప్పుడూ ముందుకు సాగాలని దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అతి ముఖ్యంగా మన దేశం కోసం ప్రార్థించేవారిగా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు రక్షణ ఇచ్చులాగున దేశంలో మన భారతదేశాన్ని దేవుడు ఇంకా దీవించి ఆశీర్వదించి రక్షణ చేత ప్రతి ఒక్కరిని నింపులాగున మనందరి ప్రార్థన ఉండాలి. కాబట్టి ఈ స్వాతంత్ర దిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశం గురించి ప్రార్థిస్తూ ఎల్లప్పుడూ మనము భయపడక సంతోషించి గంతులు వేసేవారుగా ఉండే భాగ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీరు చేసిన మేలంతటిని బట్టి నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ మంచి స్వాతంత్రమును బట్టి నీకు వందనాలు. మా భారతదేశం కోసం ప్రార్థిస్తున్నాం. మా భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తులకు మీరు రక్షణ చేత నింపండి. దేవాని స్తోత్రం. యేసయ్యా, నీ ప్రత్యక్షతను ప్రతి ఒక్కరికి మీరు విడుదల చేయండి. నీ స్వాతంత్రమును ప్రతి ఒక్కరూ దేవ గ్రహించి ఈ స్వాతంత్రం మీ వలన కలిగిందని తెలుసుకొని వారు భయపడక సంతోషించి గంతులు వేస్తూ మీరు గొప్ప కార్యాలు చేశారని దేవ అనేకులకు సాక్షి బిడ్డలుగా వాడబడుటకు, అనేకులకు సాక్షార్థమై నిన్ను గురించి తెలియజేయుటకు మీరు ఆశీర్వదించి ఈ స్వాతంత్ర దినాన ప్రతి ఒక్కరికి వారి యొక్క ప్రతి శాపము నుండి విముక్తిని అనుగ్రహించి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.